గ్రామ దేవత విధానం. మహాత్మా గాంధీ తన స్వదేశీ అనే వ్యాసంలో సకల లౌకిక అలౌకిక విధానాలను ముఖ్యంగా 3 భాగములుగా వర్గీకరించారు. అవి 1 మతము, 2 రాజకీయము, 3 ఆర్థికము. వీటిల్లో మతము గురించి పరిశీలిస్తే ఈ క్రింది విషయాలు అవగతమవుతాయి. మతము మనిషిని సక్రమ మార్గంలో ఉంచడం కోసం రూపొందించిన అలౌకిక విధానము. దీనిలో నమ్మకం అనేది అతి ముఖ్యమైనది. ఒక విధంగా చెప్పాలంటే మతం అంటే నమ్మకం అనే భావన కూడా ఉన్నది. అది ఏ మతమైనా కావచ్చు. అన్ని మతాల సారం ఒకటే. అన్ని మతాలు ఆయా దేశ కాల మానపరమైన భేదాలు తప్ప ఒకే విషయాన్ని చెప్పాయి. మతాన్ని గ్రామ మరియు గ్రామ వ్యవస్థ స్థాయికి వికేంద్రీకరిస్తే అదే గ్రామదేవతా విధానంగా రూపొందినది. ఒక గ్రామంలో ఉన్నవాడు ఎక్కడెక్కడికో ఈ మతపరమైన అవసరం కోసం వెళ్ళడం అనేది నిరసించబడింది. ఏ గ్రామపు దేవత ఆ సకల దేవతల రూపంగా ఆ గ్రామంలో కొలుపులు అందుకుంటూ ఉండేది. పుట్టలమ్మ, పోలేరమ్మ, తిరుపతమ్మ, నాంచారమ్మ, సమ్మక్క, సారలమ్మ మొదలైన పేర్లతో పిలువబడే వాళ్ళందరూ గ్రామదేవతలే. భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్కడే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గ్రామదేవత రూపంలో వ్యక్తమై ఉన్నాడనే భావన సర్వత్రా వ్యాపించి ఉండేది. ఒక వ్యక్తి కేరళలో ఉన్న అయ్యప్ప, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి, ఇంకా ఎక్కడో జమ్మూలో ఉండే వైష్ణవీదేవి వగైరా దేవతలను దర్శించవలసిన అవసరం ఉండేది కాదు. పైగా ఈ దైవ దర్శనాల పేరిట దేశ తిరుమరిగా తిరిగే విధానం గృహస్థాశ్రమ ధర్మాలకు వ్యతిరేకంగా ఉండేది. ఈ బాబతు దేశాటన దేశ తిరుమరిగా తిరగడం వంటివి గృహస్థాశ్రమం వదిలేసి వానప్రస్థ సన్యాసాశ్రమాలలో ప్రవేశించిన వ్యక్తుల యొక్క వ్యాపకంగా ఉండేది. మను చరిత్రలో ప్రవరాఖ్యుడు సిద్ధుడు సంవాదం దీన్ని రుజువు చేస్తుంది. అయితే ఇప్పుడు అవ్యవస్థపరమైన ప్రయాణ సాధనాలు బలిసి ప్రతివారు నెలకోసారో సంవత్సరానికోసారో దేవస్థాన దర్శనాలకు వెళ్ళడం ఫ్యాషన్గా మారిపోయింది. ఈ రకమైన పర్యటనలు ఏ విధమైన అలౌకిక ఆధ్యాత్మిక ప్రయోజనాలను వ్యక్తులకు అందించగలవో ప్రశ్నార్థకమే. ఒళ్ళు అలిస్తేనే యాత్ర అన్నారు. ఇవాళ దానికి భిన్నంగా మొత్తం జరుగుతోంది. యాత్రా స్థలాలలో, విహార స్థలాలలో కన్నా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ సదుపాయాలు చేయబడుతున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాలు మేధావులు చర్చకు తీసుకొని ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నది.